భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే
గుండెల్లోన దేవుడే మల్లా. మన తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఈరోజు ఇచ్చినటువంటి రైతులకు రైతు భరోసా అనే కార్యక్రమంలో భాగంగా ఈ ఖరీఫ్ సీజన్లోని 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు ఈరోజు రైతు బంధు వేయడం నిన్న రైతు బంధు వేయడం జరిగింది. అందులో భాగంగానే మేము నందిపేట మండల సమక్షంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరియు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్య సలహాదారులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, మన జిల్లా నాయకులు నాగేష్ రెడ్డి గారికి, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ కుమార్ వినయన్న గారికి, మరియు మన పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వీరందరికీ మేము నందిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున పాలాభిషేకం చేసినాము. అంతేకాదు మన రైతుల తరఫున మొత్తం కాంగ్రెస్ పార్టీ మరియు రైతుల తరఫున ఈరోజు పాలాభిషేకం చేసినాము. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కానీ పరిశ్రమల బిజినెస్ వాళ్ళకు కానీ ఉద్యోగులకు కానీ ఎవ్వరికి మేలు చేయలేదు. మన ప్రభుత్వం వచ్చే నుంచి ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కటి తప్పకుండా చేస్తుంది. కాబట్టి ఈరోజు మన గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమాన్ని నెరవేర్చలేదు. మన ప్రభుత్వం ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇందిరమ్మ ఇండ్లు పేరు చెప్పి ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు ఇచ్చింది, రుణమాఫీ చేసింది, రైతు భరోసా ఇస్తుంది, మరియు మహిళలకు ఒంటరి మహిళల పెన్షన్లు వస్తున్నాయి, మహిళలకు దీపం పథకం కింద సిలిండర్ ఇస్తుంది, ఉచిత బస్సు పథకం ప్రారంభించింది, రేషన్ కార్డ్స్ ఇచ్చింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లనే మేము ప్రతి ఒక్క నిరుపేదకు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం. అంతేకాదు ఇది ప్రజల పాలన అని, బడుగు బలైన వర్గాల పాలన అని మేము నిరూపిస్తున్నాం. గడిల పాలన కాదు, ఇది గరీబోళ్ళ పాలన అని ఈరోజు మేము ఈ సంక్షేమ పథకాల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రజలరా అందరూ ఎదుట ప్రతిపక్షాల మాట నమ్మకండి. ప్రతిపక్షాలు ఇట్లనే ఏలన వేస్తున్నాయి, మేము ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం, వాళ్ళు ఏమి ఇవ్వలేరు. మేము మన బడ్జెట్లో భాగంగా మన ప్రభుత్వానికి వాళ్ళు గత ప్రభుత్వం అప్పు చేసి పోయింది కాబట్టి ఇంకా సంక్షేమ పథకాల్లో ఏమీ ఇది కాకుండా అవుతుండే. రైతు రుణమాఫీ కూడా ఎక్కడన్నా మిస్టేక్ జరిగినాయి కూడా త్వరలో పెద్దలు పూర్తి చేస్తారు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. కాబట్టి ఈరోజు ఇటు కార్యక్రమానికి సహకరించిన నందిపేట ఈ కార్యక్రమానికి పాలాభిషేకం కార్యక్రమానికి సహకరించిన నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మరియు ఇక్కడికి వచ్చిన సీనియర్ నాయకులకు, స్థానిక సర్పంచ్ లింగమన్న గారికి, సారడన్న గారికి, మనోహర్ భాయ్కి, పెద్దలు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ గారికి, అట్లాగే తుమ్మల దేవేందర్ గారికి, సర్పంచ్లకు ధర్మన్నకు, దేవదాస్ గారికి, మీడియా మిత్రులకు, సీనియర్ తుక్కన్నకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. 3 ఎకరాలు రైతు భరోసాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతుకు ఇచ్చినందుకు వారికి అభినందనలు తెలుపుతూ ఈరోజు నందిపేట మండలంలో కూడా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూడ వెంకటేష్ గారు, అలాగే టౌన్ సర్పంచ్ మన ఎర్రం లింగం గారు ఇక్కడికి విచ్చేసిన మన సీనియర్ కార్యకర్తలకు అందరికీ కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లనే యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మనకు వచ్చే 2 సంవత్సరాల రైతుల సందర్భంగా ప్రతి ఒక్క రైతుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఒకటి నెరవేర్చుకుంటూ ప్రతి ఒక్కళ్ళ కార్యకర్తల ప్రజల అభిమానాలు చూరగొంటున్నందుకు ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు. అట్లనే ఈరోజు మనము కొంతమంది
మన ప్రతిపక్ష నాయకుడు చేసింది ఏమీ లేదు కానీ చెడగొట్టేందుకు చూస్తున్నట్లు వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాకపోతే చేసే మన గవర్నమెంట్ మన ప్రభుత్వం చేసే మంచి కార్యాలను ఎద్దేవా చేస్తున్నారు. మన మిత్రులారా, మీరు ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక మహిళ ఈరోజు ప్రైవేటు గవర్నమెంట్లో పనిచేస్తున్నదంటే ఆమెకు 5,000 నుంచి 10,000 వరకు సాలరీ ఇస్తున్నారు. ఆమె కనీసం ఒక 20 కిలోమీటర్ దూరం పోయి పనిచేస్తున్నది. బస్ కిరాయి ఆమెకు వాళ్ళు ఇచ్చే 10,000 లోపల ప్రతి నెల ఒక 3,000 నుంచి 4,000 బస్ కిరాయి అయితే ఆమెకు మిగిలేది 6,000 రూపాయలు. ఆ 6,000తోనే ఆమె ఇంటిని పోషణ చేస్తున్నది. అలాంటి ఒక్కొక్క మహిళకు ఆ 4,000 కాడికి ఆదాయం వస్తే ఈరోజు కనీసం లక్షలాది మంది మన రాష్ట్రంలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు ఎన్ని లక్షలు మిగులుతున్నాయి అన్నది మీరు ఒకసారి ఆలోచించాలా. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రజలు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏమి లేని నిరుపేదకు ఎన్ని విధాలు ఆదుకుంటున్నాడు ఈ రేవంత్ అన్నది ఆలోచించాలా. ఎవరో ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు చెప్పిన మాటలు నమ్మవద్దని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.